జాన్, వర్డ్స్ ఆర్ పవర్. లిటరల్లీ మీరు మీ వర్డ్స్, మీ నోట్లోకి వెళ్ళి ఏమైతే మాటలు వస్తున్నాయో అవి చాలా పవర్ఫుల్. మీ నోట్ల నుంచే కాదు, మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో, అంటే మీరు ఎవరితోనైతే దోస్తాన్ చేస్తారో, ఎవరినైతే ఫ్రెండ్ లాగా చూస్తారో, వాళ్ళ నోట్ల నుంచి వచ్చే మాటలు కూడా మీ లైఫ్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడైనా సరే మీది మీరు అంటే ఎవరు లేనప్పుడు కొంతమంది మాట్లాడుకుంటారు కదా, అఫ్కోర్స్ నేను మాట్లాడుకుంటా, మేబీ మీరు కూడా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. సో అలాంటి టైంలో యూ షుడ్ బి కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్. ఓకే, సో ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అట్లాంటిది కాదు, ఆ కాన్సెప్ట్ కాదు, ఇది చాలా మంచి కాన్సెప్ట్. నీకు సింపుల్ రియలిస్టిక్ ఎగ్జాంపుల్ చెప్తా, మేబీ నీ లైఫ్లో ఇది కూడా అయ్యి ఉంటుంది. నేను రీసెంట్లీ జిమ్లో జాయిన్ అయినా, సో జిమ్కి వెళ్తున్నా. సో ఒక అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు, రైట్. సో ఆల్మోస్ట్ నా ఏజే ఆ అబ్బాయి పరిచయం అయ్యాడు. సో ఆ అబ్బాయిని ఒక 4-5 డేస్ నేను చూసిన, పరిచయం లేదు, మాట్లాడట్లేను, కాకపోతే చూసి స్మైల్ చేయడము, హాయ్ అనుకోవడం ఇలా అయ్యింది. దాని తర్వాత ఒక 5th డే 6th డే అబ్బాయి రాలేడు. ఓకే, దాని తర్వాత 7th డే అబ్బాయి వచ్చి నేను అడిగిన, ఏమైంది బ్రదర్ 2 days రాలేదు అంటే, అతను ఏమన్నాడంటే, ఏం లేదు బ్రదర్, చిన్న పని ఉండే బయటికి పోయినా అందుకే రాలే అన్నాడు. ఓకే, అంతే అయిపోయింది. దాని తర్వాత నేను ఇంటికి వచ్చిన, అయిపోయింది. దాని తర్వాత రోజు కూడా నేను జిమ్కి వెళ్ళిన. దాని తర్వాత రోజు నాకు ఏదో వర్క్ ఉంది ఇంట్లో, మా ఇంట్లో సంథింగ్ ఏదో పెయింటింగ్ అది వేయిస్తున్నాను నేను. సో వేయిస్తుంటే ఏమైందంటే లైక్ ఆ పెయింట్ అతను యాక్చువల్లీ 10 o'clock వస్తాడు, మార్నింగ్ 10 o'clock అతను వస్తా అని చెప్పిండు. కాకపోతే నేనేంటంటే ఇప్పుడు పెయింట్ వేయించేది ఉంది కదా అని చెప్పి నేను ఇంట్లోనే ఉండిపోయినా. ఏంటంటే లైక్ ఒక కైండ్ ఆఫ్ ఎక్స్క్యూజ్ వెతుక్కున్నాను అంతకు నేనే. అరే ఇప్పుడు ఆయన మేబీ 9:30కి వస్తాడేమో, మేబీ 9కి వస్తాడేమో, మేబీ 10కి అంటే 10కి ఆయన వచ్చినా సరే ఇంట్లో అంతా రెడీ చేసి పెట్టాలి, ఇలా ఎక్స్క్యూజ్ తీసుకొని. కాకపోతే జిమ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? 5:30కి ఓపెన్ అవుతుంది జిమ్. ఆయన వచ్చేది 10 o'clock. సరే ఆయన గంట ముందు వస్తాడు అనుకున్నాను, 9 o'clock వస్తాడు అనుకున్నా. నేను మార్నింగే 5:30కి జిమ్ ఓపెన్ అయితే 6 o'clock నేను వెళ్ళొచ్చు జిమ్కి, కానీ నేను వెళ్ళలేదు. 8 o'clock దాకా వాడుకున్నా, 8 o'clock లేచి అప్పుడు కూడా నేను జిమ్కి వెళ్ళవచ్చు 1 hour, కానీ నేను వెళ్ళలేదు. ఎక్స్క్యూజ్ తీసుకున్నా. ఎందుకు అంటే ఆ అబ్బాయి మాటలు నా మైండ్లో ఉన్నాయి. ఏం లేదు బ్రదర్, చిన్న పని ఉండే బయటికి పోయినా. అతను ఎక్స్క్యూజ్ తీసుకున్నాడు కదా. సో నాకేమనిపించింది అంటే, అతను బయటికి పని ఉంటే పోయిండు కదా, నాకు కూడా ఇప్పుడు పని ఉంది, ఇంట్లో పెయింట్ వేయించాలి. కానీ అర్థం చేసుకోండి, నేను 5:30కి జిమ్ ఓపెన్ అయితే నేను 8 o'clock దాకా పడుకొని ఇంత టైంలో తర్వాత నేను లేచినా కూడా 1 hour టైం ఉంటే వెళ్ళకుండా అక్కడే ఉండి నా టైం వేస్ట్ చేసుకున్నా. ఆ రోజు నేను కన్సిస్టెంట్గా 9 days దాకా జిమ్కి వెళ్ళిన వాడిని, 10th డే బ్రేక్ అయింది నాది. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమైందా వర్డ్స్ ఆర్ పవర్ఫుల్ అని ఎందుకు అంటున్నానో నేను. అతను ఎవరో కూడా నాకు తెలియదు, అతని వర్డ్స్ వల్ల నాకు ఇంపాక్ట్ పడ్డది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, సింపుల్ ఎగ్జాంపుల్. స్కూలింగ్ డేస్లో మీరు మీ మ్యాథ్స్ టీచర్ ఏదైనా హోంవర్క్ ఇచ్చింది అనుకుందాం. ఓకే, మీకు మ్యాథ్స్ టీచర్ ఏదైనా హోంవర్క్ ఇస్తే నెక్స్ట్ డే మీరు ఆ టీచర్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది, ఆ టీచర్ వస్తుందని మీకు తెలుసు, ఆ టీచర్ కట్టే పట్టుకొని వస్తుంది. సో మీకేమో ఫుల్ టెన్షన్ ఉంటుంది, మీరు హోంవర్క్ చేయలేదు. సో మీరు మీ ఫ్రెండ్ని అడుగుతారు, రే నేను హోంవర్క్ చేయలేదురా, నువ్వు చేసినావు అంటే, నేను చేయలే, మ్యాక్సిమం అవాయిడ్ చేయలే మన క్లాస్లో, ఏం కాదులే లైట్ తీసుకో, ఏదో చెప్పొచ్చు టీచర్కి, ఇంతమంది చేయలేక ఏం కాదంటే కథం లైట్ తీసుకుంటారు. నువ్వు అక్కడ ఓకే కూల్, ఏం కాదులే అని చెప్పి లైట్ తీసుకుంటావు. ఓకే, బికాస్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వర్డ్స్. ఆ వర్డ్స్లో నుంచి వర్డ్స్ ఆర్ సంథింగ్ యాక్చువల్లీ. ఓకే, సో సేమ్ ఇన్ దట్ వే జాన్, యూ నీడ్ టు అండర్స్టాండ్ జాన్, వర్డ్స్ ఆర్ పవర్. మీ నోట్లో నుంచి నువ్వు ఏదైతే అంటున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అంటారు కదా, కావాలని అంటారు, నా లైఫ్లో ఏది చక్కగా కావట్లేదు, నా లైఫ్లో ఏది చక్కగా కావట్లేదు, ఎవరు నాకు ఫ్రెండ్స్ లేరు, నాకు ఎప్పుడు లక్ లేదు, ఇలా అనొద్దు మీరు ఎప్పుడు. ఓకే, ఆల్వేస్ టెల్ పాజిటివ్ థింగ్స్. ఐఎమ్ టెలింగ్ యూ, ఆల్వేస్ టెల్ పాజిటివ్ థింగ్స్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్, స్టార్ట్ టెలింగ్ పాజిటివ్ థింగ్స్. ఐ విల్ డూ దిస్ బిజినెస్, ఐ కెన్ స్టార్ట్ దిస్ బిజినెస్, ఐ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ బిజినెస్, ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. ఇలా అనుకోవాలి మీరు. బిజినెస్ అంటే రిస్కీ. ఇప్పుడు మీరు ఇలా అనుకున్నా, మీ ఫ్రెండ్స్ పక్క నుండి, అరే నేను ఇప్పుడు ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆన్లైన్ బిజినెస్ అని మీరు చెప్తే మీ ఫ్రెండ్స్ ఏమంటారు తెలుసా వెంటనే, వద్దు, అది బిజినెస్ ఏంటి బాబు, రిస్కీ, అది చాలామంది ఇలాగే స్కామ్ అయినారు, నాకు తెలుసు మా బాబాయ్ కొడుకే స్కామ్ అయ్యిండు, నువ్వు ఇది చేస్తా అంటున్నావు, వద్దు, ఇలా ఉంటుంది. సో ఆ వర్డ్స్ ఆర్ పవర్ అన్నా కదా. సో దెన్ యువర్ కంప్లీట్ మైండ్ సెట్ విల్ చేంజ్. అమ్మో బిజినెస్ అంటే ఇప్పుడు రిస్కీ, స్కామ్ అవుతాము, సైలెంట్గా జాబ్ చేసుకుందాంలే, నా ఫ్రెండ్ చేస్తున్నాడు కానీ నేను కూడా చేసుకుంటా. సో సి, నాట్ ఓన్లీ యువర్ వర్డ్స్, యువర్ ఫ్రెండ్స్ వర్డ్స్ విల్ ఆల్సో ఇంపాక్ట్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, సో మీరేం మాట్లాడుతున్నారో చాలా జాగ్రత్తగా చూస్ చేసుకొని మాట్లాడాలి. ఓకే, ఐ మీన్
టాక్ పాజిటివ్ థింగ్స్ అండ్ ఆల్సో బీ విత్ పీపుల్ హూ ఆర్ పాజిటివ్. సి మీ ఫ్రెండ్స్ ఒకవేళ నేను నెగిటివ్గా మోటివేట్లో లేకపోతే నెగిటివ్ థింగ్స్ నీకు పాస్ చేస్తున్నారా, వాళ్ళు నీ ఫ్రెండ్సే కాదు, అక్కడ నుంచి పక్క జరిగిపోయి వాళ్ళని దూరం పెట్టేసి. ఐఎమ్ హానెస్ట్లీ టెలింగ్ యూ, వాళ్ళని దూరం పెట్టేసి. చాలామంది ఉన్నారు జనాలు. ఓకే, ఐ బిలీవ్ దెర్ ఆర్ 4 billion పీపుల్ ఆన్ ఎర్త్. ఐ బిలీవ్. ఓకే, సో అంతమందిలో నీకు ఒక జెన్యూన్ ఫ్రెండ్స్ ఒక 3-4 దొరికినా చాలు. నువ్వేం చేసినా నేను మంచిగా సపోర్ట్ చేసి దానికి ఒక మంచి ఐడియా నీకు ఇచ్చి, లేకపోతే వాళ్ళకి తెలియకున్నా సరే నీకు ఎంకరేజ్ చేయడం, అలాంటి ఫ్రెండ్స్ నువ్వు వెతుక్కోవాలి. ఎవరైతే డిస్కరేజ్ చేస్తారో, ఎవరైతే లేకపోతే ఇది ఇలా అని చెప్పి అంటారో, యూ షుడ్ నెవర్ బీ విత్ దోస్ పీపుల్. బికాస్ ఐ సెడ్ యూ వర్డ్స్ ఆర్ పవర్. నువ్వు ఇప్పుడు చెప్తుంటే కన్నా వెళ్తుంది కదా, విన్ యూఆర్ కమ్మింగ్, మీ నోట్లోకి నుంచి వస్తుంటే మాట, ఇట్ ఈస్ సంథింగ్, సమ్ ఎనర్జీ ఈజ్ జనరేటింగ్. ఓకే, అండ్ లిటరలీ యువర్ బ్రెయిన్ విల్ క్యాచ్ ఎవ్రీథింగ్ ఇమీడియట్లీ. ఇప్పుడు CA చార్టెడ్ అకౌంటెంట్ కావాలంటే చాలా టఫ్ ఉంటుందిరా బాబు, మస్తు కష్టపడాలి అని అంటారు కదా. యువర్ బ్రెయిన్ విల్ క్యాచ్ ఇట్. మీ బ్రెయిన్ క్యాచ్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు అది అవ్వాలంటే చాలా కష్టం, నేను పైసలు వేస్ట్ చేయను, నేను దగ్గర కూడా పోను. మీరు స్టార్ట్ కూడా చేయరు. అది టఫ్గా ఉంటుందా ఈజీగా ఉంటుందా సెకండరీ మ్యాటర్, మీరు స్టార్ట్ కూడా చేయరు. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్, బీ కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్, బీ కేర్ఫుల్ విత్ హూమ్ యూ ఆర్ సరౌండెడ్. అండ్ అగైన్, వెన్ యూ వాంట్ టు గ్రో, యూ షుడ్ స్టార్ట్ ఎ బిజినెస్. అండ్ ఫర్ దట్ బిజినెస్, మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందే యూ షుడ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ షుడ్ టాక్ పాజిటివ్ థింగ్స్ టు యువర్ సెల్ఫ్. ఓకే, ఈవెన్ ఇఫ్ సంథింగ్ రాంగ్ హ్యాపెన్స్ ఇన్ యువర్ బిజినెస్, యూ షుడ్ కన్సిడర్ in positive way. Okay, now I got some bad result, maybe this is a new lesson for me. Next time ఈ మిస్టేక్ నేను రిపీట్ చేయను. సింపుల్ థింగ్. ఓకే, ఇఫ్ దేర్ ఆర్ పాసిబిలిటీస్, అంటే ఏదైనా మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే లెట్స్ సే ఒక 50 మిస్టేక్స్ మీరు చేసే పాసిబిలిటీ ఉంది. మీరు 50 మిస్టేక్స్ చేసిన తర్వాత మీకు ఏ పాసిబిలిటీ ఉండదు ఇంకో మిస్టేక్ చేయడానికి. ఓకే, సో థింక్ ఇన్ దాట్ వే, థింక్ పాజిటివ్లీ. ఓకే, అండ్ బీ విత్ పాజిటివ్ మైండెడ్ పీపుల్ అండ్ స్పీక్ పాజిటివ్లీ. Okay, all the very best. Subscribe this channel, Mihaan Malgula YouTube channel, for more videos like this. And thank you so much for watching till here. See you in the next video.